శ్రీ గురు గోబింద్ సింగ్ జీ తల వంచడానికి కాదు, మతం సత్యం కోసం చరిత్ర సృష్టించడానికి జన్మించారు. డిసెంబర్ 20, 1705న గురు గోబింద్ సింగ్ జీ ఆనంద్పూర్ సాహిబ్ కోటను విడిచిపెట్టారు. ఆ సమయంలో ఆనంద్పూర్ సాహిబ్ కేవలం ఒక నగరం కాదు, మతం, ఆత్మగౌరవం యొక్క కోట. అన్యాయానికి వ్యతిరేకంగా స్వరం అక్కడి నుండే లేచింది. ఈ క్లిష్ట కాలంలో దశమేష్ పిక శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మతం, మానవత్వాన్ని రక్షించడానికి జిహాదీ ఔరంగజేబ్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. 1705లో అన్యాయానికి తలవంచడానికి బదులుగా అతను ఆయుధాలు చేపట్టడాన్ని నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఆక్రమణకారుడు ఔరంగజేబు చుట్టుపక్కల ఉన్న పాలకులను కలిసి ఆనంద్పూర్ సాహిబ్పై దాడి చేసి గురువును పట్టుకుని సజీవంగా బంధించలేకపోతే అతని తలను తీసుకురమ్మని ఆదేశించాడు. తరువాత ఇస్లామిక్ ఆక్రమణకారులు సుమారు 6 నెలల పాటు ఆనంద్పూర్ సాహిబ్ను చుట్టుముట్టారు. ఆహారం, నీరు, మందులన్నీ లేకుండా చేశారు. కోటలోపలి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. పిల్లలు ఆకలితో ఉన్నారు, పెద్దలు బలహీనంగా ఉన్నారు, మహిళలు అలసటతో ఇబ్బంది పడుతున్నారు. కానీ గురువు యొక్క అచంచలమైన స్ఫూర్తి ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు. గురు గోబింద్ సింగ్ జీ రోజువారీ సమావేశాలు నిర్వహించారు, గుర్బానీ పఠించారు. శరీరం ఆకలితో ఉండవచ్చు, కానీ ఆత్మ ఎప్పుడూ బలహీనపడకూడదని సంగత్ను బోధించారు. ఈ యుద్ధం కత్తులతో కాదు, ధైర్యంతో జరిగింది. ఔరంగజేబు, అతని సైన్యాలు ప్రత్యక్ష యుద్ధంలో విఫలమైనప్పుడు వారు నిజాయితీని ఎంచుకోలేదు, ఖురాన్పై ప్రమాణం చేశారు. గురు గోబింద్ సింగ్ జీ ఆనంద్పూర్ సాహిబ్ను విడిచిపెడితే అతను, అతని అనుచరులను సురక్షితంగా వదిలేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత డిసెంబర్ 20, 1705 రాత్రి వచ్చింది. చలి తీవ్రంగా ఉంది, నిరంతరం వర్షం పడుతోంది, నిశ్శబ్దం చుట్టూ ఆవరించి ఉంది. ఈ చీకటి రాత్రి గురు గోబింద్ సింగ్ జీ తన కుటుంబం, సిక్ఖు అనుచరులతో కలిసి ఆనంద్పూర్ సాహిబ్ కోటను విడిచిపెట్టి సర్సా నది వైపు బయలుదేరారు. కానీ ఈ ప్రయాణం కేవలం ఒక తరలింపు కాదు, ఇది చరిత్రలో అమరత్వం పొందే పోరాటానికి నాంది.